హాయ్ హలో నమస్తే. నేను మేడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ మెదడు పనితీరు. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా ఉండాలంటే ముఖ్యంగా మన ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలియాలి. మెదడు పనితీరు మెరుగు అవ్వాలంటే ముఖ్యంగా ఆటలు, శారీరక శ్రమ, నలుగురితో మాట్లాడటం, ఎమోషన్స్ పంచుకోవడం, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వలన గుడ్ హెల్త్ లాగా మన గుడ్ బ్రెయిన్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. దీనిని కాగ్నిటివ్ రిజర్వ్ అని అంటారు శాస్త్రవేత్తలు. మేధోపరమైన ఆలోచనలు మనకి రావాలంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, తర్కం అంటే లాజిక్, సమస్యల్ని పరిష్కరించడం, డిస్కషన్స్ అంటే చర్చించడం, వీటి వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తీసుకోవడం వలన బ్రెయిన్ ఎనర్జీ పెరుగుతుందంట. వృద్ధాప్యంలో మెదడు పనితీరు మందగిస్తుంది, కానీ చాలామందికి తెలియంది ఏంటంటే అది ఒక మిత్, అపోహ మాత్రమే. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన ఐక్యూ తన వృద్ధాప్యంలోనే పెంచుకున్నాడు, దానికి సమాచారాన్ని ఇవ్వగలిగాడు. కాబట్టి ఎవరో ఏదో చెబితే మనం దాని గురించి నెగిటివ్గా తీసుకోవడం తప్పు అనేది నా యొక్క భావన. ఏదైనా కొత్త భాషను నేర్చుకోవడం వలన ఆల్జిమర్స్ అనే వ్యాధి రాకుండా ఉంటుందంట. ఎందుకంటే నర్వస్ స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్కి చాలా అవసరం. నరాలు బలహీనపడితే పార్కిన్సన్స్ అనే వ్యాధి వస్తుంది. నరాల వలన మెదడు ఎలా పనిచేస్తుందో మనం చెప్పొచ్చు. న్యూరో సైంటిస్ట్ చాలామంది చెప్పడం ఏంటంటే కొలిన్ అధికంగా తీసుకోవడం వలన డిప్రెషన్ తగ్గుతుందంట. ఒత్తిడి వలన బ్రెయిన్ పనిచేయడం మందగిస్తుందంట. కాబట్టి ఒత్తిడి ఉండాలి, కానీ ఎక్కువ ఒత్తిడి బ్రెయిన్ మీద మనం పెట్టకూడదు అనేది అర్థం. వాకింగ్ అంటే నడవడం వల్ల మన బ్రెయిన్కి చాలా మంచిది అంటున్నారు సైంటిస్టులు. మానసిక చైతన్యం వాకింగ్ వలన మాత్రమే వస్తుంది. ఇతరుల్ని ప్రోత్సహించడం, ఇతరులతో సామాజికంగా కలవడం, మంచి చెడులను మాట్లాడుకోవడం, వేడుకలకు వెళ్ళడం, ఇష్టమైన మనుషులతో కొంతసేపు మాట్లాడటం, గడపడం, వారికి సహాయం చేయడం వలన మానసిక ఉల్లాసం, పాజిటివ్ ఎనర్జీని బ్రెయిన్ తీసుకుంటుందంట. తద్వారా ఏదో మంచి చేస్తామనే గుడ్ ఫీలింగ్తో మన బ్రెయిన్ రీఛార్జ్ అవుతుందంట. కాబట్టి రోజు కొంతసేపు నవ్వించడం వలన కూడా మెదడు పనితీరు పెరుగుతుంది. వ్యాధులు రాకుండా మనం పనిచేయగలుగుతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన మెదడు పనితీరు మందగించింది అంటే మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినట్టే. అది 20 ఏళ్లలో మందగించినా కూడా మనం అలా అనుకోవడమే. ఎందుకంటే ఏజింగ్ అనేది మనిషికి ఎలాగో మెదడుకు కూడా అలాగే. కానీ మన మెదడుని మనం పనిచేసేలా చేయాలంటే నేను చెప్పిన ఈ విషయాలని తప్పకుండా పాటిస్తే మీ బ్రెయిన్ సక్రమ మార్గంలో పనిచేసి మీకు తెలివితేటలని, మంచిని చేకూరుస్తుంది అనేది నా యొక్క గట్ ఫీలింగ్. పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా ముందుకెళ్దాం. జై హింద్.